రాష్ట్రంలో స్వార్థ రాజకీయాలు కొనసాగుతున్నాయని టీడీపీ నేత కరణం బలరామకృష్ణమూర్తి ఆరోపించారు. ఎథిక్స్ లేని రాజకీయ నాయకులు పార్టీ మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అనుభవించడానికి మాత్రమే పార్టీలు మారతారని మండిపడ్డారు. గతంలో పార్టీలు మారిన వారు అధికారం కోసం, పదవుల కోసమే వచ్చారని, ఇప్పుడిప్పుడే సీఎం చంద్రబాబుకు అది అర్థమవుతుందని అంటోన్న కరణంతో మా ప్రతినిధి శౌరి ఫేస్ టు ఫేస్. కరణం బలరామకృష్ణమూర్తి రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం లేని వ్యక్తి. ప్రకాశం జిల్లాలో అందరూ ముద్దుగా పెద్దాయన అని పిలుచుకుంటారు, మరికొంతమంది అయితే టైగర్ అని కూడా పిలుచుకుంటారు. దీని అంతటికీ ఒక పెద్ద చరిత్ర ఉంది. అయితే ఈ రోజున మళ్ళీ ఇప్పుడు రేపు 2019 రాజకీయాల్లో కూడా ఒక సంచలనం కాబోతున్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చీరాల బాధ్యతలు మీకు అప్పగిస్తున్నామని చెప్పి అధిష్టానం చెప్పింది. మీరు వెళ్ళి కార్యకర్తలు సమావేశం పెట్టారు, కార్యకర్తలందరూ సమావేశం చేస్తున్నారు, సమాయత్తపరుస్తున్నారు కూడా. అంటే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే అధిష్టానానికి కరణం బలరామకృష్ణమూర్తి గుర్తొస్తాడంటే మీరేం చెప్తారు? ఇప్పుడు పార్టీ అధిష్టానం సరే కొన్ని లోటుపాట్లు జరిగి ఉన్నాయి. అక్కడ ప్రత్యక్షంగా ప్రకాశం జిల్లాలోకి వచ్చేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు సఫర్ అయిన మాట వాస్తవం. దాంట్లో ఎవరు కాదనలేనటువంటి విషయం. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళని ఆల్రెడీ పాత తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళని కలుపుకొని కనుక పోతే ఇప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చాయి కాదు, ఉత్పన్నమయ్యాయి కాదు. అది డివేట్ అయ్యి ఒక వాళ్ళతోటి వచ్చిన వాళ్ళనే వాళ్ళ డెవలప్ చేసుకోవటం, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు వాళ్ళకి చెందకుండా, ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళకి చెందకుండా చేయటం అనేది అది దానివల్ల జరిగిన పరిణామాలని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు అద్దంకి నియోజకవర్గం నాది, అక్కడ నుంచి బయటికి నేను అడుగు పెట్టే పరిస్థితి లేదని చెప్పి అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడుకి కానీ లేకుంటే పార్టీ అధిష్టానానికి కానీ మీరు హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. ఈ రోజున చీరాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మిమ్మల్ని అభ్యర్థిగా పోటీ చేయమంటే అద్దంకి నియోజకవర్గాన్ని వదిలినట్లేనా? ఇప్పుడు అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసే పాయింట్స్ కూడా కాదు. అది ఫైనల్గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన పైన వాళ్ళు డిసైడ్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వచ్చేటటువంటి మాటలు అవన్నీ కూడా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నప్పుడు గట్టిగా విభేదించారు. అవసరమైతే ఎమ్మెల్యేలుగా రాజీనామాలు చేసి రావచ్చు, మీ బలం ఏంటో చూపించమన్నారు. మరి ఈ రోజున కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు ఉన్నాయి. వాళ్ళకేం చెప్తారు? మీరు ఎటువంటి ఇప్పుడు కూడా ఏమైనా కామెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కొంతమందికి అంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి వస్తున్నారు, పోతున్నారు అనే భావనే ఉంది. న్యాయంగా అయితే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, నేను ఇంతకాలం రాజకీయాల్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. కొన్ని ఎథిక్స్ ఫాలో కావాలి. మనం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వచ్చేటప్పుడే రిజైన్ చేసి బయటకు వస్తే బాగుంటుంది. నేను ఒక సందర్భంలో ఇక్కడ స్థానిక పరిస్థితుల్లో నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను రిజైన్ చేసి, నేను మాటూరు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి, అప్పుడు శ్రీపాదరావు స్పీకర్గా ఉన్నాడు, పార్టీ పదవి ఎమ్మెల్యేషిప్కి రిజైన్ చేసి నేను బయటకు వచ్చాను. అది చాలామందికి ఇప్పుడున్న వాళ్ళు తెలియపోవచ్చేమో, కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎథిక్స్ ఫాలో అవ్వట్లేదు అంటారా మీరు? డైరెక్ట్గా ఎథిక్స్ కనుక ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? ఎథిక్స్ అనేవి పోయినాయి. ప్రతివాడు ఏంటంటే ఎట్లా వాళ్ళకి ప్రభుత్వాన్ని వాడుకొని మళ్ళీ ఏ విధంగా వాళ్ళకి సున్నం పెడుతుంది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఉన్నది స్వచ్ఛందంగా నీకు పార్టీ ప్రతిష్టను కాపాడుతూ ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఇప్పటికీ నా అభిప్రాయం. అదే. ఓకే, చివరిగా ఒక ప్రశ్న సార్. చీరాల నియోజకవర్గం నుంచి బలరామకృష్ణమూర్తి గారు బరిలో ఉంటారా? బలరామకృష్ణమూర్తి గారి తనయుడు కరణం వెంకటేష్ బరిలో ఉంటాడంటే మీరు ఏమంటారు? అభ్యర్థి లోకేష్ అయినా కావచ్చు, దానికి ఏముంది? అది ఇప్పుడు అందరం కలిసి లోకేష్ని అక్కడ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలంటే అక్కడికి ఇచ్చి గెలిపించుకుంటాం, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. దాని మీద ఒక నిర్ణయం అంటూ ఏం లేదు. మేము అతన్ని కూడా ఇన్వైట్ చేస్తాం, దానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా గెలిపించి పంపిస్తాం. ఇది బలరామకృష్ణమూర్తి గారు మాట్లాడుతున్న మాటలు. ఎథిక్స్ తోటి రాజకీయాలు చేయాలంటున్నారు. చాలామందికి ఎథిక్స్ లేకుండానే పబ్బం గడుపుకోవడానికే, లేకుంటే అధికారాన్ని వినియోగించుకోవడానికే ఈ పార్టీ ఫిరాయింపులు కానీ, లేకుంటే ఒక పార్టీలోంచి ఇంకో పార్టీ మీదకి వెళ్ళడం కానీ అంటున్నారు. మరి ఎథిక్స్ తోటి రాజకీయ నాయకులు ఫాలో అవుతారో లేదో చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా చీరాలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకే పనిచేస్తా కానీ పదవులు లేకుంటే ఇంకో దాని కొరకు పనిచేయాలని చెప్తున్నారు. కెమెరామెన్ సాయి.